అనిపించింది డాకు మహారాజ్ సినిమా అయితే బాగుందన్న డాకు మహారాజ్. మనకి బాబీ డియోల్ గారు బాలయ్య ఎంత మాసగా చూపించాలనుకుని ట్రై చేస్తే అంత మాసగా చూపించాడు. స్టోరీ వచ్చేసి కొత్త కథ ఏం కాదు, కొత్త మెసేజ్ ఏం కాదు, రొటీన్ స్టోరీ, రొటీన్ మెసేజ్. కానీ ఎక్కడ బోర్ అనిపించదు. మనకి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక బాలయ్య బాబు దగ్గర ఎంట్రీ కానీ పాప సెంటిమెంట్ సీన్స్ కానీ చాలా సరదాగా ఉంటాయి. అలా వెళ్ళిపోతుంటుంది. ఇంక ఇంటర్వెల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అరాచకం, గూస్ బంప్స్. బాలయ్య బాబుని గట్టిగా వాడుకున్నాడు బాబీ డియోల్ అయితే మాత్రం. నువ్వు ఎంతలా వాడుకుంటావు, నేను దానికి డబల్ బీజం కొడతా అన్నాడు, తమన్ బీజం కొట్టాడు. ప్రతి ఒక్కడు డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది బాలయ్య బాబు సినిమాకి. ఆ విధంగా ఇచ్చాడు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికే మెయిన్ స్టోరీ ప్లాట్ అండ్ ఎమోషన్స్ అదంతా సెకండ్ హాఫ్ రావడం వల్ల ఫస్ట్ హాఫ్ రేస్ గా జరిగింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు డెల్ అనిపించేస్తుంది మనకి. సో సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్తుంటుంది, బోర్ కొట్టదు. అండ్ బాలయ్య అని చెప్పట్లా, ఫస్ట్ హాఫ్ కంటే స్లోగా వెళ్తుంది. ఏ క్లైమాక్స్ అప్పటికి మంచి బీజిఎం తోటి మధ్య మధ్య మంచి డైలాగ్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ చాలా బాగుంటాయి. ఓవరాల్ గా సినిమా మొత్తం చూసుకునే ఒక మంచి సంక్రాంతి హిట్ బొమ్మ అన్నట్టు ఉంటాం. గేమ్ చేంజర్ కొద్ది బెటర్ అంటారా? అదే నువ్వు ఈ డైలాగ్ అడితే ఎక్స్పెక్ట్ చేశాను. ఇది ఫ్రాంక్ గా చెప్పాలంటే బెటరే అన్నా, బెటరే. రిలీజ్ అయిన సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఇప్పటి వరకు అయితే నాకు బాలయ్య విన్నర్ అన్న. ఫ్రాంక్ బాలయ్య విన్నర్. ఓకే.